ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం అనేక మార్గాలలో ప్రయాణిస్తూ ఉంటాము. రకరకాల ప్రయత్నాలు పనులు చేస్తూ ఉంటాము. ఎన్నో ఆలోచనలను ప్రణాళికలను వేస్తూ ఉంటాము. మరి ఇవన్నీ మనకు మేలుకరమైనవేనా, హానికరమైనవా, లేక కీడును కలిగించేయా అనేది మనకు తెలియదు కదా. ఎంతో కష్టపడి రకరకాల స్థలాలు తిరిగి వారిని వీరిని సంప్రదించి సంబంధాలు కుదుర్చుకొని ఘనంగా వివాహాలు జరిగిస్తాము. మరి దీని వలన మనకు నెమ్మది, సంతోషం, మేలు ఉందా అంటే చాలామంది వారి కష్టాలనే చెబుతారు. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, అత్తామామలు, ఆడపడుచులను బట్టి నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు అని చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు కదండి. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి రకరకాల ఇంటర్వ్యూలకు వెళ్ళి ఎన్నో పరీక్షలు రాసి ఉద్యోగాన్ని సంపాదిస్తే అందులో కూడా బాధలే. అధికారులను బట్టి, సహోద్యోగులను బట్టి ఇంకా రకరకాలుగా ఒత్తిళ్లను, పని భారాలను కలిగి నెమ్మది లేక, సంతోషం లేక జీవిస్తున్నాము. వారిని వీరిని నమ్మి మనకేదో మేలు చేస్తారని డబ్బు సహాయం చేసి మోసపోయిన వారిమిగా ఉంటున్నాము. వ్యాపారం ప్రారంభించి చేస్తుంటే అందులో కూడా నష్టాలే. కుటుంబ పరిస్థితులు బాధిస్తూ ఉంటాయి. అనారోగ్యం మనల్ని రోజు రోజుకు కృంగదీస్తూ ఉంటుంది. ఆర్థిక లేమి, అప్పుల భారాలు, ఎటువైపు నుండి ఏ శత్రువులు వస్తారో, ఎలాంటి అపాయం కలిగిస్తారో, ఎవరిని బట్టి నిందలో, ఎవరిని బట్టి అవమానాలో. ప్రియ విశ్వాసి, ఇలా రకరకాల బాధలను బట్టి నెమ్మది లేక ఆనందం కరువయ్యి సమాధానాన్ని కోల్పోతున్న వారు ఎంతమంది లేరండి. మోసపోయి కన్నీటితో బ్రతికేవారు ఎంతో మంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన చక్కని మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మేలు కలుగు మార్గమేది అని ఆయనను అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని భక్తుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకు మేలు కలిగే మార్గం, కీడు కలిగే మార్గం తెలియదు కదా. ఎందుకంటే మనం మనుషులము. ఇది కేవలం మానవుని సృష్టించిన సృష్టికర్తకే తెలుసు. కానీ ఆ దేవునిని మనం అడగలేని స్థితిలో ఉంటున్నామండి. ఆయనను ఆశ్రయించక, ఆయనకు ప్రార్థించక, ఆ దేవునిని నమ్మలేక మన సొంత జ్ఞానం మీద, తెలివి, బలం మీద ఆధారపడిన సమయాలు ఎన్నో ఉన్నాయి కదా. లేక మనుషుల మీద ఆధారపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రియ విశ్వాసి, దేవుడు మాత్రమే మేలు కలిగే మార్గంలోనికి నడిపిస్తాడు. ఆయన చూపిన మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు ఒకవేళ నీకు శ్రమలు కలగొచ్చు, బాధలు ఎదురవ్వచ్చు, ఆటంకాలు, ప్రమాదాలు కలగొచ్చు. అయితే వాటి ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగి ఉన్న సమస్తమునకు ఎలాంటి కీడు, హాని కలగకుండా చేస్తాడండి నీ దేవుడు. కీడు నుండి మేలులోనికి నడిపిస్తాడు. ఇంతవరకు ఆ దేవునిని అడగనందువలన, ఆయనకు ప్రార్థించనందువలన ఏమీ పొందుకోలేకపోయావేమో, దుఃఖంలో జీవించావేమో. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో ఈనాడు మనం దేవునిని మర్చిపోయి మనకిష్టమైన మార్గాలలో వెళ్తున్నాము. ఆయన మాట వినని స్థితిలో ఉంటున్నాము. కాబట్టి క్షేమం లేని దినములను గడుపుచున్నామండి. ఈనాడు చాలామంది మేము మా ఆలోచనల చొప్పుననే నడుచుకుంటాము, మా మూర్ఖ హృదయం చొప్పుననే ప్రవర్తిస్తామని దేవునిని దుఃఖపెడుతున్నారు. మేలైనది తెలిసి కూడా కీడులో పడిపోతున్నారు. అంధకారంలో, చీకటిలో సంచరిస్తున్నారు. రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడినప్పటికీ మనం లోబడని వారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి మన ఉద్యోగ విషయమై కావచ్చు, వివాహ విషయమై కావచ్చు, సంతాన విషయమై, వ్యాపారం విషయమై, మన పిల్లల భవిష్యత్తు, సంఘ పరిచర్య, ఇలా ప్రతి పనిలో దేవుని మీద ఆధారపడగా, ఆయన సహాయాన్ని అడగగా దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. శోధనలో, కీడులో, కష్టంలో, శ్రమలో పడిపోకుండా దేవునికి ప్రార్థించాలండి.
మీరు దేవునిని అడగనందువలన మీకేమీ దొరకడం లేదన్న మాట ప్రకారం ఏ మేలులు లేని వారిమిగా కాకుండా సమస్త మేలులను పొందుకునే వారిమిగా జీవించుదాము. దేవునిపై ఆధారపడదాము. సమస్తం ఆయనకే అప్పగించుదాము. మేలు కలిగే మార్గం ఏది ప్రభువా అని దేవుని పాదాల వద్ద చేరి విచారించుదాము. దేవుడు తప్పకుండా తన చక్కని మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మేలు కలిగే మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అన్నారు. అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, ఈనాడు మేము ఏ మార్గంలో వెళ్తున్నామో, ఎటువంటి మార్గంలో వెళ్తే మాకు మేలు కలుగుద్దో ఏమీ తెలియని వారిమిగా ఉంటున్నాము దేవా. గ్రహించే జ్ఞానము, శక్తి మాకు లేదు ప్రవ్వా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మేలు కలిగే మార్గంలోనికి మమ్మల్ని నడిపించండి దేవా. మా కుటుంబంలో, మా జీవితంలో దుఃఖాన్ని, బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమంతా మీరే వారిని రక్షించండి దేవా. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి, శోధనల నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా నీ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఇంటర్వ్యూల కొరకు, రకరకాల ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ మరి వాటిని రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలు ఉంచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాదు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, రకరకాలుగా బిడ్డలు నలిగిపోతుండగా మీరే వారికి గొప్ప సహాయం అందించండి దేవా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు తీరే మార్గాన్ని ప్రతి బిడ్డకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని, గొప్ప స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకంలో, పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత బిడ్డలను నింపండి దేవా. మేలైనది ఎరిగే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కీడు నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వివాహాల విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీరెవరికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలను బట్టి, ల్యాండ్ తగాదాలు, ఆస్తుల వివాదాలను బట్టి ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే ప్రభా, కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుట
బ్రతుకుటకు సహాయం చేయండి. అయ్యా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా, కృప చూపించండి ప్రవ్వా. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, దుష్టు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. స్కూల్కి వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. చిన్ననాటి నుంచే సృష్టికర్త అయిన మిమ్ములను స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, శక్తిని, తెలివిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కనికరించండి, పోషించండి, వారి అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాల గుండా, వేదనల గుండా, శోధనల గుండా వెళ్తున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు మీరు దీవించండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీరే వారి ఎడల ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. అయ్యా, వారి విశ్వాసాన్ని బలపరచండి దేవా. ఇంకా ఎందరైతే ఆత్మీయంగా తక్కువ స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. ఆత్మీయ బలాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, కుటుంబాన్ని పట్టించుకోక, కుటుంబ సభ్యుల అక్కరలు, కొరతలు తీర్చక, బాధ్యతగా ప్రవర్తించకుండా ఉంటున్న భర్తలను, భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబాన్ని చక్కగా పోషించుకునే కృపను వారికి దయచేయండి. బిడ్డల్ని ప్రేమించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల హృదయంలో ఉండే బాధను, వేదనను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ సమయాన దేవా, ఏ పరిస్థితి గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని, ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి.
ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.